Hi everyone, welcome back to my channel Study World by Nikhil. టుడే మన టాపిక్ ఏంటంటే రీసోర్స్ ప్రొవిజనింగ్ అండ్ రీసోర్స్ ప్రొవిజనింగ్ మెథడ్స్. వీటి గురించి ఈ వీడియోలో మనం ఇన్డెప్త్గా అయితే తెలుసుకుందాం. ఇక్కడ ఏదైతే మీకు పీపీటీ ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఆ పీపీటీ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఉంటుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే మీరు ఈ పీపీటీని అయితే యాక్సెస్ చేయొచ్చు. ఓకేనా, ఇంకా మెయిన్గా మన టాపిక్ అయితే వెళ్దాం. నేను ఇప్పటికే క్లౌడ్ కంప్యూటింగ్లో చాలా టాపిక్స్ అయితే చేయడం అయితే జరిగింది. మీరు మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడి నుంచి అయితే ఈ అన్ని వీడియోస్ని యాక్సెస్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఆల్మోస్ట్ ఎండ్కి అయితే వచ్చేసింది. ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి, మీకు కావాల్సిన టాపిక్స్ అందులో కవర్ అవ్వచ్చు. మెయిన్గా ఏంటంటే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేశారంటే మాకు చాలా అయితే హెల్ప్ అవుతుంది ఫర్దర్గా కూడా కెరియర్లో. కొంచెం ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే చేయండి. ఇంకా మీకైనా నా వే ఆఫ్ టీచింగ్లో అయినా మీకు సజెషన్స్ అని చెప్పాలనిపిస్తే మన కామెంట్ సెక్షన్లో సజెషన్స్ అయితే చెప్పచ్చు. ఓకేనా, నేను కంపల్సరీగా వాటిని అయితే నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఓకేనా, ఇది నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. పీపీటీస్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి అక్కడి నుంచి అయితే మీరు ఈ పీపీటీని అయితే యాక్సెస్ చేయొచ్చు. మన డిఫరెంట్ సబ్జెక్ట్స్ పీపీటీసీ అండ్ సేమ్ టైం పీడిఎఫ్స్ నోట్స్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ఉంటాయి. టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. ఓకే, ఫస్ట్ మన ఎజెండా ఏంటి? ఈ వీడియోలో మన ఎజెండా ఏంటంటే మనం కంప్లీట్గా రిసోర్స్ ప్రొవిజనింగ్ అంటే ఏంటి, మనకి రిసోర్స్ ప్రొవిజనింగ్లో ఉన్న మెథడ్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ అసలు రిసోర్స్ ప్రొవిజనింగ్ అంటే ఏంటి? రిసోర్స్ ప్రొవిజనింగ్ అంటే is a process of allocating and configuring cloud computing resources such as virtual machines, storage, networks and database to meet the demands of applications and workloads. సింపుల్గా చెప్పాలి అంటే ఒక పర్సన్ అనేవాడు రిసోర్స్ కోసం వచ్చాడు. వాడికి కావాల్సిన ఏవైతే రిసోర్సెస్ ఉంటాయో అన్ని రిసోర్సెస్ అని మనం ప్రొవైడ్ చేయాలి. అట్ ద సేమ్ టైం కాన్ఫిగర్ చేయాలి. ఈ జరిగే ప్రాసెస్ని కంప్లీట్గా మనం రిసోర్స్ ప్రొవిజనింగ్ అని అంటాం. ఇందులో ఎలాంటి రిసోర్సెస్ రావచ్చు? కంప్యూటింగ్ రిసోర్స్ కానీ, వర్చువల్ మిషన్స్, స్టోరేజెస్, నెట్వర్క్స్, డేటాబేస్ అండ్ సో ఆన్. ఏవైతే అప్లికేషన్స్కి ఉపయోగపడి వర్క్లోడ్స్కి ఉపయోగపడి ఉంటాయో అన్ని రిసోర్స్ అని మనం ప్రొవైడ్ చేయడమే రిసోర్స్ ప్రొవిజనింగ్. ఇది ఒక ప్రాసెస్ అనమాట. ఓకేనా, మెయిన్గా వచ్చేటప్పటికి ఏంటంటే కొన్ని టైప్స్ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయి. మెయిన్గా వచ్చేటప్పటికి ఏంటంటే డైనమిక్ ప్రొవిజనింగ్, స్టాటిక్ ప్రొవిజనింగ్. డైనమిక్ అంటే ఏంటి? ఏదైతే వర్క్లోడ్ తగ్గట్టుగా ఆటోమేటిక్గా అప్లికేషన్కి అది ఆటోమేటిక్గా యాడ్ అవుతూ ఉంటుంది, అది దాన్ని డైనమికల్గా అంటాం. స్టాటిస్టికల్గా అంటే మనం ఫస్ట్ కొంత దానికి అప్లై చేస్తాము, ఇంకా ఫర్దర్గా కావాలంటే మాన్యువల్గా మనం చేసేదాన్ని స్టాటిక్ ప్రొవిజనింగ్ అని అంటాం. ఓకేనా, అది ఎలొకేషన్ కావచ్చు, డిలొకేషన్ కావచ్చు. ఓకేనా, రెండింటికి అదే ఉంటుంది. ఆ 2 పాయింట్స్ ఉంటాయి, కానీ మనం డిఫరెంట్గా చెప్తాం. డైనమిక్ అంటే దానికి అవసరమైనప్పుడు ఆటోమేటిక్గా దాన్ని యాడ్ చేసుకుంటుంది. స్టాటిక్ అంటే ఫస్ట్ కొంచెం ఎలొకేట్ అయి ఉంటుంది, మనకు కావాలంటే మాన్యువల్గా మన మనిషి దగ్గరికి వచ్చి దాన్ని అయితే చేంజ్ చేస్తాడు, అది స్టాటిక్ అంటాం. ఓకేనా, ఇంకా కొన్ని మెథడ్స్ ఉన్నాయి. నేను ప్రీవియస్గా చెప్పినట్టు మాన్యువల్ ప్రొవిజనింగ్ అనేది చెప్పాను. ఇది ఎవరు చేస్తారు? అడ్మినిస్ట్రేటర్స్ అనేవాళ్ళు చేస్తారు. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఒక పర్సన్ దగ్గరకు వచ్చి చేయాలి. అదే వాళ్ళు ఎవరంటే అది అడ్మినిస్ట్రేటర్స్ అనమాట. ఇది కొంచెం మనకు వచ్చేప్పటికి ఏంటంటే టైం కన్జ్యూమ్ ఉంటుంది, ఎర్రర్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే మనం ఎప్పుడు దాని యొక్క రిక్వైర్మెంట్ హై వెళ్తుందో చెప్పలేము, ఎప్పుడు లో అవుతుందో చెప్పలేము. లో అయినా మనకు ప్రాబ్లం ఉండదు, ఆల్రెడీ అలొకేట్ అయి ఉంటుంది కాబట్టి. ఎప్పుడైతే హై అయ్యిందో మనం ఆ టైంకి రెస్పాండ్ అవ్వకపోతే మనకి చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. దాన్ని మనం ఎర్రర్స్ అని అంటాం. స్క్రిప్ట్ బేస్డ్ ప్రొవిజనింగ్ అంటే ఏంటి? దీనికి కంప్లీట్గా స్క్రిప్ట్ రాసేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇంక్రీజ్ అవ్వు, ఈ పాయింట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి తక్కువ అవ్వు, అలా కంప్లీట్గా ఆ రిసోర్సెస్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అని స్క్రిప్ట్ రాస్తారు. అది ఎందులో రాస్తారంటే పైథాన్లో రాస్తారు, ఆర్ఎస్ పవర్ షెల్లోనే రాస్తారు. ఇది ఫాస్టర్గా ఉంటుంది. మాన్యువల్ ప్రొవిజనింగ్ కన్నా కొంచెం బెటర్. ఓకేనా, మాన్యువల్ ప్రొవిజనింగ్ కన్నా కొంచెం బెటర్ అయితే ఉంటుంది. దాన్ని స్క్రిప్ట్ బేస్డ్ ప్రొవిజనింగ్ అని అంటాం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే టెంప్లెట్ బేస్డ్ ప్రొవిజనింగ్. టెంప్లెట్ బేస్డ్ ప్రొవిజనింగ్ అంటే ఏంటి? ఇప్పుడు ఇది ఏదైతే రిసోర్సెస్ అలొకేట్ అవ్వాలనుకుంటారో, కాన్ఫిగర్ అవుతారో దానికి ప్రీ డిఫైన్ టెంప్లెట్స్ పెట్టేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెంప్లెట్స్ అంటే ఏంటి? ఈ ఈ టైప్కి వచ్చేటప్పటికి ఇది వాడతాము, ఈ టైప్కి వచ్చేటప్పటికి ఇలా వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం థంబ్నెయిల్స్ చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టడీ రిలేటెడ్గా చేసినప్పుడు ఒక టెంప్లెట్స్ ఉంటాయి, బిజినెస్ పరంగా చేసినప్పుడు ఒక టెంప్లెట్స్ ఉంటాయి. అలాగే ఏదైతే వీళ్ళకి సంబంధించిన ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్కి వచ్చేటప్పటికి ఇలా టెంప్లెట్స్ అనేవి అసైన్ చేస్తారు, దానికి తగ్గట్టుగా అవి అవుతూ ఉంటుంది. దీనికి వచ్చేటప్పటికి ఏంటంటే కొంచెం ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది. ఎర్రర్స్కి వచ్చేటప్పటికి ఛాన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. ఎర్రర్స్ పరంగా అయితే తక్కువగా ఉంటుంది. అది మనకి ఏంటి టెంప్లెట్ బేస్డ్ ప్రొవిజనింగ్ అంటే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆటోమేటెడ్ ప్రొవిజనింగ్.
రిసోర్సెస్ ఆర్ అలొకేటెడ్ అండ్ కాన్ఫిగర్డ్ ఆటోమేటికల్లీ యూజింగ్ ఆటోమేషన్ టూల్స్. నేను ఇందాకనే చెప్పినట్టు స్టార్టింగ్‌లో డైనమిక్ అన్నాం కదా! దాన్ని కూడా మనం ఆటోమేటెడ్ ప్రొవిజన్‌లోకి మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా? దీనికొచ్చేటప్పటికి ఏంటంటే ఒక ఆటోమేషన్ టూల్స్ అనేవి ఉంటాయి. ఆ ఆటోమేటిక్‌గా దాన్ని ప్రాసెస్ చేస్తాయి. దానికి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చారు. ఏంటంటే అనిసిబుల్ అండ్ టెర్రాఫార్మ్. ఇది ఆటిలకి ఒక ఎగ్జాంపుల్ అనమాట. దీనికొచ్చేటప్పటికి ఏంటంటే ఫాస్ట్‌గా ఉంటుంది, ఎఫిషియంట్‌గా ఉంటుంది, స్కేలబుల్‌గా ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలో ఆటోమేటిక్‌గా కనెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనకు ప్రాసెస్ ఉందో ఆటోమేటిక్‌గా అవుట్‌పుట్స్‌ని ప్రొవైడ్ చేస్తుంది. ఎప్పుడైనా ఆహ్, అలొకేట్ కావాలన్నా, డీఅలొకేట్ కావాలన్నా స్కేలబుల్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి మనకి ఫాస్ట్‌గా అయితే వర్క్ అవుతుందనమాట. అదొచ్చేటప్పటికి ఆటోమేటెడ్ ప్రొవిజనింగ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే క్లౌడ్ నేటివ్ ప్రొవిజనింగ్. ఇదొచ్చేటప్పటికి ఏంటంటే ఇది రిసోర్సెస్ అలొకేటెడ్ అండ్ కాన్ఫిగర్డ్ యూజింగ్ క్లౌడ్ నేటివ్ సర్వీసెస్. మనకి ఏదైతే క్లౌడ్ నేటివ్ సర్వీసెస్ ఉన్నాయో ఆటిల ద్వారా ఇది అలొకేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ కాన్ఫిగర్ కూడా అవుతుంది. ఎగ్జాంపుల్‌గా చూసుకున్నట్లయితే మనం 3 ఎగ్జాంపుల్స్ ప్రొవైడ్ చేసాము. ఏడబ్ల్యూఎస్ గాని, క్లౌడ్ ఫార్మేషన్ గాని, నెక్స్ట్ అజూర్ రిసోర్స్ మేనేజర్ గాని, ఈటిల ద్వారా మనకి ఇది ప్రాసెస్ అనేది జరుగుతుంది. అలొకేషన్ అనేది, కాన్ఫిగరేషన్ అనేది. ఇదొచ్చేటప్పటికి ఏంటంటే సింప్లిఫై ద ప్రొవిజనింగ్ ప్రాసెస్ అండ్ ప్రొవైడ్ స్కేలబిలిటీ. ఇది చాలా సింపుల్‌గా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే క్లౌడ్‌కి కనెక్ట్ అయ్యామో మనం ప్రీ డిఫైన్డ్‌గా మన ప్లాన్స్ అనేవి ఉంటాయి. మనకు ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ కావాలో అయి మనం ప్రీ డిఫైన్డ్‌గానే ఇచ్చేసుకుంటాం. ఎప్పుడైతే అప్లికేషన్స్ రన్ చేసామో అది సింపుల్‌గా ఆ ప్రాసెస్ అనేది మనకు చేసేస్తుందనమాట. దానివల్ల మనకి స్కేలబిలిటీ ఉంటుంది. ఆ ప్రాసెస్ అనేది కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది. అండ్ ఫైనల్లీ హైబ్రిడ్ ప్రొవిజనింగ్. హైబ్రిడ్ ప్రొవిజనింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే అలొకేటెడ్ అండ్ కాన్ఫిగర్డ్ యూజింగ్ కాంబినేషన్ ఆఫ్ ఆన్ ప్రెమిసెస్ అండ్ క్లౌడ్ బేస్డ్ రిసోర్సెస్. అది కంప్లీట్‌గా ఆన్ ప్రెమిస్ అంటే ఆన్ డిమాండ్ అనమాట. ఎప్పుడైతే డిమాండ్ ఉందో దానికి తగ్గట్టుగా ఇది ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా దీనికి సంబంధించిన రిసోర్సెస్ అనేవి అలాగే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన స్టోరేజ్ గాని, వర్చువల్ బాక్స్ గాని, నెక్స్ట్ ప్రీవియస్‌గా మనం స్టార్టింగ్‌లో డిస్కస్ చేసాం కదా! అవన్నీ ఇందులోకే వస్తాయి. ఓకేనా? ఆటోమేషన్ ఆటోమేషన్ కాదు. వర్చువల్ బాక్స్‌కి సంబంధించింది గాని, నెక్స్ట్ స్టోరేజ్ గాని, నెట్వర్కింగ్ గాని, డేటాబేసెస్ గాని ప్రతీదీ దానికి ఏదైతే మనం రిసోర్సెస్ ప్రొవైడ్ చేసామో దానికి తగ్గట్టుగా కంప్లీట్‌గా అది ప్రాసెస్ అయితే చేసుకుంటుంది. ఓకేనా? ఇందులోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, స్కేలబిలిటీ ఉంటుంది. మనకి ఎలాంటి ఇష్యూ అయితే లేదు. ఓకే. ఇది కంప్లీట్‌గా మనం డిస్కస్ చేద్దాం అనుకున్న కాన్సెప్ట్. ఓకేనా? ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి రివైజ్ చేసి చూడండి. మీకు కంపల్సరీగా బెటర్‌గా అయితే అర్థమవుతుంది. ఓకేనా? ఇది కంప్లీట్‌గా రిసోర్స్ ప్రొవిజనింగ్ అండ్ రిసోర్స్ ప్రొవిజనింగ్ మెథడ్స్ అంటే. సింపుల్‌గా రిసోర్స్ ప్రొవిజనింగ్ అంటే ఏదైతే మనకి రిసోర్సెస్ ఉంటాయో దానికి తగ్గట్టుగా మనం అలొకేట్ చేయడం. అదే డైనమికల్‌గా చేస్తామా, మాన్యువల్‌గా చేస్తామనేది ఆ మెథడ్స్‌లో మనం డిస్కస్ చేసాం. ఫస్ట్ రిసోర్స్ ప్రొవిజనింగ్ అంటే కాన్సెప్ట్ అంటే అది. ఓకేనా? మనకి ఏదైతే రిసోర్సెస్ అయి ఉన్నాయో అవి మనం ఎలా ప్రొవైడ్ చేస్తామనేదే మ్యాటర్ అనమాట ఇందులో. ఓకేనా? మీకు ప్రీవియస్‌గా నేను చెప్పినట్టు మన ఛానెల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సపోర్ట్ చేసి కొంచెం ఎవరికైతే మీ ఫ్రెండ్స్ క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియోస్‌ని అయితే షేర్ చేయండి. వాళ్ళకి నాలెడ్జ్ అయితే వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ నాకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది ఫర్దర్‌గా నా కెరియర్‌కి. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.